యార్లగడ్డ మహిళాక్స్. నేనంటే మీ షాపు లెక్కనే మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోకైతే చిన్న లైక్ అయితే అండి, వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఏందా మహింది అని ఆలోచిస్తున్నారా? లేదండి, పిల్లలకు సెలవులు కదండి, అందుకు నందేలకు వచ్చి పాపనైతే తీసుకొచ్చాను. కానీ మేమైతే ఇంటికైతే వెళ్ళలేదండి, మధ్యలోనే ఆగిపోయాము. ఎందుకంటే ఇక్కడ మన గూడెం అండి, అడవిలో అండి, అడవిలో ఒక చిన్న గూడెం ఇది. ఈ గూడానికి అయితే వచ్చాము మేము ఈరోజు. చూడండి, మా ఒక్క ఏడే కానీ ఒక్క మిద్దె అనేది లేదు, మొత్తం గుడిసెలే, అన్ని గుడిసెలేనండి, పాతకాలం గుడిసెలే. చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం బోదగడ్డితో వేసిన గుడిసెలే ఉన్నాయి. ఒక్క 20 ఇల్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో గుడిసెలు. చాలా బాగుంటుందండి ఈ గూడెం. నేనైతే చాలా సార్లు కూడా ఈ గూడానికి వచ్చి, ఎందుకంటే మా బావ వాళ్ళు ఉండేది ఇక్కడే. మా బావను కూడా నేను మన ఇంటి దగ్గర చూపించాను, చూశారు కదా. మా బావ ఉండేది ఈ గూడెం నేను ఫ్రెండ్స్. చూడండి చుట్టూ అరటి తోటలు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో చుట్టూ అరటి తోటలు. ఒకసారి మనం తోటలోకి అయితే వెళ్దాం రండి, అరటి తోటలోకి. మనమైతే అరటి తోట దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ చాలా రకాలుగా ఉంటాయి అరటి పండ్లు. కానీ బంత అరటికాయలు అంటారు, ఇంకా చక్కెర అరటి పండ్లు అంటారు, బెల్లం అరటి పండ్లు అంటారు, చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఇవి ఏంటంటే సుగంధాలండి, సుగంధాలు అనే పండ్లు. ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఎక్కువ వాడే పండ్లు ఇవే. చూడండి ఎలాగుందో తోట. ఈ మొగ్గతో కూర కూడా వండుకుంటారంటే కదా. లోపల పోనీకి లేని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏమనుకున్నానంటే, ఒక్కసారన్నా ఆ గూడానికి వెళ్ళి ఆ గూడెం చుట్టూ ఉండే అరటి తోట చేతిద్దాము, మన వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, లొకేషన్ బాగుంటుంది అని చాలాసార్లు అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. అందుకు నా కోరిక అయితే ఈరోజు అయితే నెరవేరింది. చూడండి ఏమన్నా పండు ఒకసారి కూడా మాకి ఇది లేత కదా, మాగది ఇప్పుడల్లా అటు ఉంది, పండిపోయినాయి మళ్ళీ అటుకెళ్ళి ఆ పెద్ద లేకుండా కంటిన్యూ అల్లాడు ఉంది కానీ కొద్ది దూరం, అది కొంచెం దూరం పొద్దుపోతుంది కదా. పిలకలు ఉన్నాయి కదా, ఇవి మనం దోకపోయి మన ఇంటి దగ్గర అయితే వేసుకోవాలని అనుకుంటున్నా. మంచిదే కదా. ఆ పూతతో తాలింపు చేస్తున్నట్టు నాకు అసలు తెలియదు. నాకేం తెలుసా, దాంతో తాలింపు చేస్తారంట. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది కదా మొగ్గ, ఈ మొగ్గతో తాలింపు చేస్తారంట ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి కూడా చేయలేదు, అని చేద్దామని అనుకుంటున్నాను. వచ్చేసి ఆ మొగ్గ ఉంటుంది కదా, ఆ మొగ్గ తీసుకోవడానికి అయితే వచ్చాను నేను. అది అక్కడ ఉందండి మొగ్గ, చాలా పెద్ద మొగ్గ అండి ఇది. ఎందుకంటే ఇక్కడ ఉండే చెట్ల అంటే ఈ చెట్టు వెరైటీగా అయితే పడింది. ఇది కొంచెం పెద్ద సైజు సుగంధాలు, ఎందుకంటే కొంచెం దాలకాడికి కొంచెం పెద్దగా ఉంటుంది పండు. చూడండి మొగ్గ కూడా ఇప్పటికైతే రెండు పన్నలు అయితే వచ్చేసాయి. చూడండి ఇట్లా ఈ పల్లెటూరు చాలా చిన్నదండి, ఎందుకంటే మా వాళ్ళు ఉండే గూడెం ఇది, చాలా చిన్న గూడెం, బాగుంటుంది. నేనేంటంటే మీకు కొంచెం ఇలా వచ్చాను కాబట్టి చూపిస్తున్నాను. అరటి తోటల మధ్యలో చిన్న గూడెం, చాలా బాగుందండి మా గూడెం. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మన గూడాన్ని అయితే మీకైతే చూపిస్తాను, చూసేయండి. అసలు అక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చరు వీళ్ళ కోసం, ఆకుల కోసం. ఈ ఊరికి వస్తారు, ఎందుకంటే ఈ సైడ్ ఏంటంటే వచ్చేసి ఇక్కడ అరటి పిలకలు, ఈ అరటి తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఆకులకైతే కంపల్సరీగా అయితే వస్తారు ఫ్రెండ్స్. చూడండి ఆకులు చూడండి ఎలా ఉన్నాయో, ఎందుకంటే వాటర్కి అయితే ఎక్కువ శాతం, వాటర్లకి మనకి ఏడన్నా గుళ్ళ కాడాట ఎక్కువ శాతం అయితే వాడతారు ఈ ఆకుల్ని. చూడండి ఎలా ఉన్నాయి ఆకులు, ఎందుకంటే ఈ సైడ్ ఎక్కువ. మాకి ఏంటంటే కొత్తనివే చూడండి ఫ్రెండ్స్, మాకి ముందే పోయి వస్తా ఉంది, కందికాయలు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కందికాయలు అయితే 2-3 కోతలు అయితే జరిగిందంట. ఎందుకంటే పచ్చికాయలు అయితే అమ్ముకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకు ఎక్కువ నంద్యాల సైడ్ కాబట్టి ఈ ఊరు ఉండేది, ఎక్కువ టౌన్కి తీసుకెళ్ళి అమ్ముకుంటారు. కోతలు అయితే 2-3 కోతలు అయితే జరిగిందంట తోటకి. చూడండి
ఈ వైర్ ఎందుకు పడుతుందా? ఇటు పోదాం అత్త, ఇటు తొందరగా పోవచ్చు. కందిలో గుండా వెళ్దాం అంటవా? మాకి కనుక్కునిందే కందికాయలురా. అందుకే గబాగా వెళ్ళిపోతుంది. నాకు బిడ్డ జైలు నుంచి విడుదల. బిడ్డకి విడుదలైంది ఫ్రెండ్స్. ఎందుకంటే సంక్రాంతి సెలవులకి అయితే తీసుకొచ్చాను. వాళ్ళ పెదనాయన ఒక్కటే అనేవాడండి, మీరు పాప దగ్గరకు వచ్చే తోలుకొని డైరెక్ట్గా ఇడికి రారు, మా కాడికి రారి, ఇంటికి వద్దు, ఏమొద్దు, నా బిడ్డను చూసుకోలేను ఒకసారి అని చెప్పాడు. కాబట్టి వాళ్ళ పెదనాయనకి అక్కడ తోలుకొచ్చి వాళ్ళ పెదనాయనకు చూపించుకొని రేపైతే వెళ్తాం మనం ఇంటికి. మళ్ళీ ఏం తెచ్చిందో మళ్ళీ పెదనాన్న ఇంకోసం మహి చూసినావా? ఏమో చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఓ తోటలేదా ఫుల్గా ఉందిరా. కాపు కూడా ఫుల్గా బాగా వచ్చింది. అటు తిరిగి మాకు తమ్మిని కూడా వచ్చింది తిరుగుతా. చూడండి ఫ్రెండ్స్, మేమైతే తోటగాళ్ళు చూస్తే ఏమనుకుంటారేమో కానీ మేమైతే ఆడొకటి ఈడొకటి గిల్లుకుంటూనే ఉన్నాము కాయల్ని. అంతా వాడి తింటుంది కదా తోట. ఇప్పుడు ఈ అరటికాయ చెట్టు ఉంది కదా, ఇది వచ్చి కాయలు మొత్తం నేను కాయిపోయలేక అదిగో మళ్ళీ పిల్లకి వచ్చింది. వచ్చింది మరి అదిగో ఇంకో చిన్న పిల్లక. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి చిన్న మోసైతే వచ్చేసింది. అంటే ఇది పెద్దదేయాల కల్లా అటు విడిక పక్క అది వచ్చేసింది. మళ్ళీ అది అయిపోలేక మళ్ళీ ఇంకోటి వచ్చింది దానికి. మొత్తం 3 ఇక్కడైతే ఇంకొకటి ఏమిటంటే మీకు చూపించేది ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే దగ్గర అంటే ఇవే ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది న్యాచురల్ పంట ఇది. చూడండి, గుడ్డ కాకరకాయలు అనే అడవి కాకరకాయలు ఇవే. ఇప్పుడైతే తినడానికి కూడా రుచిగా ఉంటాయి. ఫుల్ అయితే పాకానికి అయితే హిందీతో ఉంది. సుగంధాలంటే చాలా టేస్టీగా ఉండే పండ్లు ఇవి. అదే పెట్టాం కదండి, షుగర్ పేషెంట్కి బాగా వస్తుంది. నాకు చొప్పు తెగిపోయింది. ఏది అది చూడు అసలు కాపు. చూడండి, సుగంధాలు అనే పండ్లు అయితే ఇలాగ ఉంటాయి, అరటి పండ్లు. చూడండి అంత బాగా పాకానికి వచ్చేసింది బాగా. ఇంకా మనం నరికి మగబెట్టడమే దాన్ని ఇలా అంతే. ఇక్కడ ఇది కూడా ఇది చిన్నది. చూడండి ఇలాగైతే ఉంటాయి సుగంధాల పండ్లు. పాకానికి వస్తే అలా ఉంటాయి. కానీ చెట్లు, అరటి చెట్లు చాలా పెద్దగా ఉంటాయండి. చూడండి ఎంత హైట్ ఉందో చెట్టు. రండి ఒకసారి మన గూడని చూద్దాం. దా మహి, కందికాయలు చేయను మహికి. ఏం ఆగినాయాడ పండ్లు చూడు ఫ్రెండ్స్. మనకైతే చెట్టు మీద అయితే గొల్ల మీద అయితే పండ్లు మాగినాయి అంట. చూద్దాం రండి. మహి కనిపెట్టింది. లోపలికి వెళ్తే ఇంకా బాగా మాగినాయి. ఇదిగో ఈ చెట్టు పడిపోయింది చూడు అవతల. అమ్మరే మహిగా చూడండి ఫ్రెండ్స్, అయ్యో అక్కడ 2 పండ్లు అయితే మాగాయి. కానీ మనకు అందదండి అది. మీకు ఏంటంటే చూపిద్దామని దాన్ని అన్నమాట ఆఫ్ చేసి వీడియో. చూడండి ఫ్రెండ్స్, మన మహి అయితే ఫాస్ట్గా ముందే అబ్బా చెట్టు మీద పండు భలే మాయనే మాటుంది. మనకు అందరూ ఎట్ట కోసుకొచ్చారు మీరు ఇందాకలా? మేమా ఇందాక గల్లలు ఉండి కింద గొల్లలు ఉన్నాయా? ఇది మనకు సిక్క. ఇది మహి కూడా ఇది మాయనే మహి. ఇక మేము ఇందాలు కోసుకొచ్చినాయి. ఇక గల్లలు కింద కోసి కింద పెడతాం. నాయన చెట్టు మీద
అవి మీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మాకు తింటుంది కమలాకాయలు కమలా పండు ఫ్రెండ్స్ ఇది తింటే ఇద్దరు పిల్లలు పుడతారండి ఫ్రెండ్స్. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం మనకైతే తెలియదు. కానీ డబ్బులకు 2 తింటే కమల పిల్లలు పుడతారు, డబ్బులు ఉండేది తినొద్దు అని అంటారు. కానీ నాకైతే లేదండి, అలాంటి పట్టింపులు ఏమి ఉండవు, తినేయడమే. పట్టుకుంటారు మాకు కోస్తా. ఇప్పుడైతే మనం గొల్ల మీద పనులు అయితే కోసుకుంటాం ఫ్రెండ్స్. అంటే చాలా తీపి ఉండేది. మరి దగ్గరే దగ్గరనీకి సరిపోయింది. ఇంకా ఏంది ఒడికి పోసుకొని పదం. అది కాడు ఇంకా లావుకోండి కాయలు చిన్నగా ఉండి. సుగంధాల పండ్లు అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చూడు అత్త, అది చూడు పోతే ఎంత లావుదో, పొడుగు కూడా చూడు. ఇది 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 చెట్టు మీద పదమంగా అన్ని కమ్మల పనులు ఎత్తుకొచ్చింది మహి. చూడండి ఫ్రెండ్స్, మన మహి ఎన్ని పనులు కమ్మల పనులు కోసింది అనేది మీకైతే చూపిస్తాను అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత. అలా చంపుతున్నాయి అవి లావు కాయలు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే అరటి తోట తిరిగి అయితే మనం గొల్లల మీద మాగిన పండ్లు అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. చూడండి పండ్లు అయితే ఎలాగున్నాయో. మాహి కమ్మల పండ్లు కోసిందే ఏమే ఇదే కదా. చూడండి ఫ్రెండ్స్, కమ్మల పండ్లు అయితే ఎలా ఉన్నాయి చూడండి. అమ్మడి పిల్లలు నా ఈ పండ్లు తింటే 2 పిల్లలు పుడతారంటే నిజమేనా? పెళ్లి కాకుండా తింటే ఇలా చూడండి ఫ్రెండ్స్, పెళ్లి కాని వాళ్ళు తింటే ఇట్లా కమల పళ్ళు తింటే కమల పిల్లలు పుడతారు అని అంటారు. కానీ మనకైతే అలాంటి క్షేత్రాలు అయితే ఏమి ఉండవు. వచ్చేసి ఏంటంటే మనమైతే చెట్టు మీద పండ్లు అయితే కోసుకొచ్చాం ఫ్రెండ్స్. నేనైతే కమల పండే తినాలి. ఒకసారి తిని చూస్తా టేస్ట్. 2 పిల్లలు చూడండి ఫ్రెండ్స్, నేనైతే కమల పండ్లు తింటున్నాను. తినమహి బా అమృతం ఉన్నట్టున్నాయి. అదే చెట్టు మీద పండ్లు కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి. మహా చిన్న చూడండి ఫ్రెండ్స్, నా ముద్దులు బిడ్డ తినకుండా మహా బాగుందా? సూపర్గా ఉందా? రాజుని పనులు కోసుకొచ్చాం ఫ్రెండ్స్ మనము. 1 2 5 10 15 16 17 18 19 20 పనులు కోసుకొచ్చాం. నే కమల పిల్లలు నీకు పెట్టినా తినవు, నాకు పెట్టుకొని తిరుగుతా. నే నీ కొడలి కమల పిల్లలను మోసుకొచ్చింది 2 కమల పిల్లలు మాగ పెట్టుకున్నట్టు తిను. మగ పెట్టుకోమన్నా కందుకలు ఎదుగుతుంది చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ ఎట్టండి అమ్మాయిలు ఎక్కువ తండ్రి మీదనే ఎక్కువ ప్రేమ పెట్టుకుంటారు. ఎక్కువ అభిమానం అంటే నాన్న అంటే చాలా ప్రేమ. ఈ అమ్మాయి అనే కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే మనం పుట్టించుకొని పెంచి కూడా కనీసం అంటే అస్వార్థం కూడా ఉండదు. ఎక్కువ శాతం తండ్రి అంటే బిడ్డ అంటే ఎక్కువ ప్రేమ తండ్రికి, ఎవరికైనా అలాగే. చూడండి
మా నాన్నకి కందికాయలు ఇవ్వండి. ఓకేదా? చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే తోట మొత్తం తిరిగి తోట మీద ఉండే అంటే చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఒకసారి మన గుడని చూపించాలనుకున్నాను, చూపిస్తాను చూడండి. అరటి పండ్లు తినేకల్లా దగ్గు కూడా ఎక్కువైతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకోసం మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.